రవి బలహీనంగా ఉన్నట్టయితే ఇప్పుడు చెప్పే క్వాలిటీస్ కొన్ని మన జాతకంలో గమనించుకోవచ్చు. ఆత్మవిశ్వాసం అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. మన సామర్థ్యం పైన మనకే డౌట్ వస్తూ ఉంటుంది. మనం ఈ పని చేయగలమా? చేయలేమా? అనే డౌట్ ఎప్పుడూ ఉంటుందన్నమాట. అండ్ గుర్తింపు నేమ్ గానీ, ఈ ఫేమ్ గానీ ఇవన్నీ కొంచెం లేట్‌గా వస్తూ ఉంటాయి. తండ్రితో దూరంగా ఉండడం గానీ, లేదా అభిప్రాయ భేదాలు గానీ ఉండొచ్చు. జీవితంలో ఒక స్పష్టమైన డైరెక్షన్ అంటూ ఉండదన్నమాట. ఎప్పుడూ ఏదో ఒక డౌట్. అండ్ అధికారులతోటి, గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి సమస్యలు రావడము, ప్రజల ముందు మాట్లాడడానికి ఒక చిన్నపాటి బెరుకు రావడము గమనించొచ్చనమాట. మరోవైపు రవి అధిక ప్రభావంతో అంటే శనితో గాని, రాహుతో గాని కలిసున్నప్పుడైతే అహంకారం గాని, గర్వం గాని, మొండితనం గాని, లేపోతే ఇతరులను మనం తక్కువగా చూడడం గాని గమనించొచ్చనమాట. ప్రశంసలు మరియు ఆహ్, గుర్తింపు కోసం ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. అండ్ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, ఇమ్యూనిటీ లేకపోవడం గూడా మనం గమనించవచ్చు.